వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జల్లీష్ రెహమాన్ని. సిగరెట్ ప్రేమికులకు బిగ్ షాక్. త్వరలో సిగరెట్ రేట్లు దాదాపుగా 4 రెట్లు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా రూ. 18 సిగరెట్ కాస్త త్వరలో రానున్న కాలంలో ఏకంగా రూ. 72 అవుతుందనే ఒక వార్త గట్టిగా వ్యాపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఇదంతా నిజమేనా, కేవలం పుకార్లకే పరిమితమా అనేది ఒకసారి పరిశీలిస్తే, వాస్తవానికి ఇండియాలో సిగరెట్ రేట్లు పెరగడం అనేది దాదాపు ఒక 10-12 ఏళ్ల నుంచి నిరంతరం జరుగుతూ వస్తుంది. సిగరెట్ రేట్లపై అత్యధికమైనటువంటి ఎక్సైజ్ డ్యూటీతో పాటు వివిధ రకాల సెస్ కూడా అమల్లో ఉండడంతో సిగరెట్ ధరలు అనేది క్రమంగా పెరుగుతున్నాయి. బడ్జెట్ వచ్చిన ప్రతిసారి సిగరెట్ ప్రేమికుడి జేబుకు చిల్లు పడుతూనే ఉంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం దీనికి తగ్గట్టుగానే ఇటీవల సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025 కూడా తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే పాస్ అయింది. ఇది ఒకసారి అమల్లోకి వస్తే దీని ప్రకారం కొత్తగా సిగరెట్ రేట్లు మరింతగా పెరగనున్నాయి. సో ఇప్పటివరకైతే సోషల్ మీడియాలో ఏదైతే వార్త గట్టిగా వినిపిస్తుందో, సిగరెట్ రేట్లు దాదాపుగా 4 రెట్లు పెరగనున్నాయి అనేది వాస్తవానికి ఇది నిజం. అయితే అదే సందర్భంలో రూ. 18 సిగరెట్ కాస్త రూ. 72 అవుతుందనే ఏదైతే పుకారు గట్టిగా వినిపిస్తుందో అందులో మాత్రం పూర్తిగా నిజం లేదు, కానీ చాలా వరకు నిజం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025ని ఆమోదించింది. దీనికి సంబంధించినటువంటి అమలు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీని ప్రకారం GST 2.0 కూడా త్వరలో రానుంది. అంటే సిగరెట్లను ఇకపై GST 2.0 పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తోంది. దీనికి సంబంధించి GST కౌన్సిల్ కూడా ఇదే అంచనా వేసింది, ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో ఒకవేళ సిగరెట్లను GST 2.0 పరిధిలోకి తీసుకొస్తే మాత్రం సిగరెట్ రేట్లు ఖచ్చితంగా గణనీయంగా పెరగనున్నాయి. ముఖ్యంగా దీని ప్రకారం ఇప్పటి వరకు GST ఒకవేళ GST 2.0 పరిధిలోకి సిగరెట్లను తీసుకొస్తే ఇప్పటి వరకు దీనిపై ఏకంగా GSTనే 40% అవుతుంది. ప్రస్తుతం అయితే సిగరెట్లపై GST అనేది 18 నుంచి 24% వరకు ఉంది. అది కాకుండా ఎక్సైజ్ డ్యూటీ ఉంది. అది కాకుండా సెస్ అనేది అమల్లో ఉంది. సో ఇప్పుడు ఒకవేళ GST 2.0 పరిధిలోకి సిగరెట్లను తీసుకొస్తే ఒక్క GSTనే 40% ఉంటుంది. దీనికి అదనంగా ఎక్సైజ్ డ్యూటీ అనేది ఉంటుంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం 1000 సిగరెట్ల ధర 2000 నుంచి 3600 వరకు, అంటే వివిధ బ్రాండ్లను బట్టి ఉంది. ఇది కాస్త రానున్న కాలంలో అంటే GST 2.0 పరిధిలోకి సిగరెట్లను తీసుకొస్తే 2700 నుంచి 11,000 వరకు పెరగవచ్చు. అంటే ఒక్కొక్క సిగరెట్ ధర 4 రెట్ల నుంచి 5-6 రెట్లు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది అన్ని సిగరెట్లకు వర్తిస్తుందా, అన్ని బ్రాండ్లకు వర్తిస్తుందా? సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారంలో ఉందో రూ. 18 సిగరెట్ కాస్త రూ. 72 అవుతుందనేది, ఇందులో మాత్రం పూర్తిగా నిజం లేదు. కొద్ది వరకు మాత్రమే నిజం ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రూ. 18 సిగరెట్ అనేది ఇప్పటికే ప్రీమియం సిగరెట్ పరిధిలోకి వస్తుంది. ప్రీమియం సిగరెట్ ధరలు ఇప్పటికే ఎక్కువ ధరలో ఉన్నందున వీటిపై మరింత GST పెరిగే అవకాశాలు లేవు. సో అందుకే ప్రభుత్వం GST 2.0 పరిధిలోకి సిగరెట్లను తీసుకొచ్చినా సరే, ఏదైతే ప్రీమియం సిగరెట్లుగా ఉన్నాయో వాటి ధరలు కూడా పెరుగుతాయి, కానీ అంత భారీగా 4 రెట్లు అయితే పెరిగే అవకాశాలు లేవు. ఏవైతే చౌక ధరకు దొరికే సిగరెట్లు ఏవైతే రూ. 10కి లోబడి సిగరెట్లు ఏవైతే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో, ఈ సిగరెట్ల ధరలు మాత్రం ఖచ్చితంగా 4 రెట్లు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సిగరెట్ల ధరలు పెంచే కొద్దీ ఇక స్మోకింగ్ దురలవాటు కూడా తగ్గుతుంది ప్రజల్లో అనే ఒక వాదన వినిపిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే భావిస్తోంది. కానీ ధరలు పెంచినంత మాత్రాన అలవాటు పోతుందా అంటే, గతంలో ఏపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మద్యం ధరలు విపరీతంగా పెంచారు. అప్పుడు ప్రభుత్వం ఆలోచన, అప్పుడు ప్రభుత్వం కాన్సెప్టు మందుల ధరల్ని మద్యం ధరల్ని విపరీతంగా పెంచితే మందుకు దూరం అవుతారు ప్రజలు, నెమ్మదిగా అలవాటు తగ్గుతుందని. కానీ అందులో పెద్దగా తేడా అయితే కనిపించిన పరిస్థితి మనం చూసాం. పెద్దగా తేడా అయితే కనిపించలేదు. సో ఒక
మద్యం ధరల్ని గాని, సిగరెట్ ధరల్ని గాని పెంచినంత మాత్రాన అలవాటు పోతుందనుకోవడం ఒక భ్రమ మాత్రమే. సో, ఈ సమయంలో ముఖ్యంగా చౌక ధరల్లో దొరికే సిగరెట్‌లపై ఫోకస్ పెట్టి, వీటిని ధరల్ని మరింత పెంచడే ప్రక్రియకి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఆమోదం పొందింది. ఇది ఆమోదం పొందిన తర్వాత జీఎస్టీ కౌన్సిల్ కూడా జీఎస్టీ 2.0 పరిధిలోకి సిగరెట్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ 2 అమల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా చౌక సిగరెట్లు అంటే ముఖ్యంగా రూ. 10 8-10 రూపాయలకు దొరికే మార్కెట్‌లో ఏదైతే సిగరెట్లు ఇప్పుడు దొరుకుతున్నాయో వీటి ధరలు ఖచ్చితంగా 4 రెట్లు పెరిగే ప్రమాదం లేకపోలేదు.